గుట్కా పాండు కొడాలి నానన్న మాట్లాడుతున్నాడు. ఒక్కసారి విందాం ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఇద్దరికేమో వంగి నమస్కారాలు పెడతారు. ఎందుకు ఆ కర్మ? ఈ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు. అంత వయసు వచ్చి అంత వంగి నమస్కారాలు పెట్టాల్సినటువంటి కర్మ ఈ మనిషికి ఏమొచ్చింది ఈ వయసులో? ఒరే సన్నాసేదవా, రోగిష్టోడా, నువ్వా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచిన కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకుతాను తుడుస్తాను అనేది శబ్దం చేసిన వెదవ్వి. ఇవాళ నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావా? గుడివాడ అని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయటం రాని వెదవ్వి ఇవాళ నువ్వు కూడా మాట్లాడుతున్నావే. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి సన్న బియ్యం ఎప్పుడు ఇస్తారని అడిగిన పాపానికి నీ అమ్మ మొగుడా అంటూ ప్రజల్ని నానా బూతులు తిట్టిన వెదవ్వి ఇవాళ నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావుగా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గుడివాళ్ళు క్యాష్నల్ నిర్వహించి, పేకాట నిర్వహించి, జోదమాట నిర్వహించి, ప్రజల జీవితాలు సంకనాకిపోయేటట్టు చేసి, యువతని వాటికి బానిసం చేసి ఇవాళ నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావుగా. ఎవర్రా వంగంగి నరేంద్ర మోడీ గారి కాళ్ళకి దండం పెట్టేది? మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా? అధికారంలో ఉన్నప్పుడు మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వంగి కేసులు మాఫీ కోసం మోడీ గారి కాళ్ళకి దండం పెట్టారో తెలీదా? మీ పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కాదు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కాదు. అయినా సరే పార్లమెంట్లో ఎన్డీఏ పార్టీ ప్రవేశపెట్టే బిల్లులకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మద్దతు ఇస్తున్నారంటే దాని అర్థం ఏంది? బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలు చేయాల్సి వచ్చింది చెప్పకూడే గతని భయమా? అందుకనైనా వెధవ వంగి సాష్టాంగ నమస్కారాలు పెట్టేది.